నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 44. ధ్రువ్ నిహార్ రిక్వెస్ట్ ప్రకారం ఇళ్ళని చూశాడు. అంతలోనే అతనికి కిరీటి గుర్తొచ్చాడు. వెంటనే అతన్ని కాంటాక్ట్ చేశాడు. చెప్పండి ధ్రువ్ ఫోన్ చేయగానే ఆత్మీయంగా పలకరించాడు అతను. మీ సెక్రటరీ ఫోన్ ఆన్సర్ చేస్తారనుకున్నాను. డైరెక్ట్గా మీ అపాయింట్మెంట్ దొరికేసిందే అన్నాడు నవ్వుతూ ధ్రువ్. నా సెక్రటరీ మెటర్నిటీ లీవ్ మీద ఉంది. తన ప్లేస్లో వేరే ఎవరినీ తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మధ్యాహ్నం షిఫ్ట్ నేనే చూసుకుంటాను నవ్వుతూ జవాబిచ్చాడు కిరీటి. అంటే పాపం ఈ స్థితిలో కూడా ఆమెకు మార్నింగ్ డ్యూటీ తప్పడం లేదా? ధ్రువ్ జాలి నటించాడు. నవ్వేశాడు కిరీటి. నా అసిస్టెంట్ సంగతి మీకు తెలీదు ధ్రువ్, మొండిది. నన్ను చూడకుండా ఒక్కరోజైనా గడవదు తనకి అన్నాడు. ఈ విషయం మీ ఆవిడికి తెలుసా? ధ్రువ్ మాటలు వినగానే పగలబడి నవ్వాడు కిరీటి. థ్యాంక్ గాడ్, నా భార్య నా అసిస్టెంట్ ఒకరే కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ మాటలు వింటే యుద్ధాలైపోయేవి. అలా కొంతసేపు సరదా సంభాషణ సాగాక ధ్రువ్ అసలు విషయానికి వచ్చాడు. మంచి ఆలోచన. బామ్మకి ఆలహికి తోడు దొరికినట్టవుతుంది. నభ ఒంటరితనం దూరం అవుతుంది మెచ్చుకున్నాడు కిరీటి. ఇది నిహార్ ఐడియా నిజాయితీగా చెప్పేశాడు. అలానే అరుణ్ గురించి కూడా చెప్పాడు. నిహార్ ఈ విషయం చెప్పాడు ధ్రువ్. ఆల్రెడీ అర్ణవ్ ఆ పని మీదే ఉన్నాడు అంటూ 2 రోజుల్లో మంచి బిల్డింగ్ చూపించే బాధ్యత తనదని మాటిచ్చాడు కిరీటి. అతనితో మాట్లాడాక మనసు తేలికపడిన ధ్రువ్ బేకరీ పనిలో పడిపోయాడు. హలో బాస్. అతను ఠక్కున తలెత్తి చూశాడు. ఎదురుగా నభ నిలబడి ఉంది. తన బేకరీ టీషర్ట్ వేసుకుని ఉందామె. ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిచాడతను. ఈరోజు బాస్ ఆఫీస్కొచ్చారు. సాయంత్రం త్వరగా వెళ్ళమని అనుమతి ఇచ్చేశారు. ఆలు ఈ టైంలో మీకు హెల్ప్ అవసరమని చెప్పింది. తను రేపటి నుంచి రెగ్యులర్గా వచ్చేస్తానని చెప్పమంది గబగబా చెప్పేసింది. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమెనే చూస్తున్నాడు. ఆమె ఎదభాగం మీద డెలిషియస్ బైట్ అని తమ బేకరీ పేరు ఉండడం చూస్తున్నాడతను. ఏం చేయాలో చెప్తారా? అలా చూస్తూ ఉండిపోతారా? అతని చూపులు ఎక్కడున్నాయో తెలిసి కళ్ళతోనే మందలిస్తూ చిన్నగా కంఠం సవరించుకుని నవ్వుతూ అడుగుతూ కౌంటర్ వెనక్కి వచ్చి నిలబడింది. అతనికి ఆమెని ప్రశ్నలు అడిగే అవకాశం రాలేదు. కస్టమర్స్ రావడంతో అతను బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. గబగబా బిల్ చేసి ఇచ్చి నభకి ఏం చేయాలో చెప్పాడు. చిరు టేబుల్స్ క్లీన్ చేసి వంటగదిలో నుంచి బయటికి, బయట నుంచి వంటగదిలోకి తిరుగుతున్నాడు. నభ చాలా త్వరగా పని నేర్చుకుంటుంది. అందుకే ధ్రువ్కి ఊపిరి పీల్చుకునే సమయం దక్కింది. ఆ రోజు పార్సల్స్ ఎక్కువగా ఉండడంతో నభ రావడం వల్ల అతనికి పని భారం తగ్గింది. ఇంచుమించుగా పని ముగిసి చిరు ఇంటికి బయలుదేరేసరికి 10 దాటిపోయింది. ఎప్పటిలానే ధ్రువ్ నభ కలిసి మిగిలిన ఐటమ్స్ని ఆర్ఫనేజ్లో ఇచ్చేసొచ్చారు. ఆకలిస్తుందా? ఆమె వైపు ఆప్యాయంగా చూస్తూ అడిగాడు ధ్రువ్. కార్ని గరాజ్లో పార్క్ చేసి కిందికి దిగాడు. బాగా ఆకలిగా ఉంది. మరొక 10 నిమిషాల్లో తినడానికి ఏమీ ఇవ్వకపోతే మిమ్మల్ని కొరుకు తినేస్తాను చెప్పింది నభ. ముందుకు నడుస్తున్నవాడల్లా ఆగి మెల్లగా ఆమె వైపు తిరిగాడు. అతని చూపుల తాకిడి ఆమెకు చాలా ఇంటిమేట్గా అనిపించడంతో చప్పున చూపు తిప్పుకుంది. నిజంగానా? అడిగాడు ఆమె చేతిని పట్టుకుని లిఫ్ట్ వైపు అడుగులు వేస్తూ. నా ఉద్దేశం అది కాదు మొహమాటంగా అంది. ఏది కాదు? అడిగాడు నవ్వుతూ. ఇద్దరూ లిఫ్ట్లోకి ప్రవేశించగానే తలుపులు మూసుకున్నాయి. ఆమె బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు పొంగాయి. అతనికి దూరం జరగడానికి ప్రయత్నించింది. వదల్లేదతను. మరింత దగ్గరికి లాక్కుని లిఫ్ట్ డోర్స్ తెరుచుకోగానే మెయిన్ డోర్ తాళం తీసి లోపలికి ఆమెతో పాటుగా ప్రవేశించాడు. ఆమె చేతిని వదలకుండానే తలుపు మూసి గడియ వేసి ఆమె వైపు తిరిగాడు. ఎనీ టైం నభా, నీకు డిన్నర్గా కానీ డెజర్ట్గా కానీ ఎలా అయినా సరే, యూ కెన్ ఈట్ మీ, బైట్ మీ అండ్ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ విత్ మీ. ఆమెకి తనకి మధ్య 2 అంగుళాల దూరం మాత్రం ఉంచి చెంప మీదకి పడిన ముంగురులను చెవి వెనక్కి తోస్తూ చెప్పాడు. అతను ఏదైనా అనుభూతి చెందుతూ చెప్పాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఇంగ్లీష్లోకి భాషని మార్చేయడం ఆమె చాలాసార్లు గమనించింది. బహుశా తెలుగు అతని మాతృభాష కాకపోవడం వల్ల కావచ్చు. అతని మంద్రస్థాయి మృదుగంభీరమైన కంఠం ఎల్లా వెంకటేశ్వరరావు గారి
మృదంగనాదంలా గుండెల్లో కంపనాలు పుట్టిస్తుంటే అతను ఇంకా లైట్ వేయలేదని గమనించింది. నీలిరంగు కాంతి మాత్రం వాళ్ల మీద పడుతోంది. తమ చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్టుగా ఆమె ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అతని వెచ్చని ఊపిరి తన చెక్కిలి తాకేంత దగ్గరగా నిలబడి ఉన్నాడు. కేవలం తను తలెత్తితే అతని పెదవులు అందుకునేంత దగ్గరతనం. ధ్రువ్ మెల్లగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది నభ. ఆమె కళ్ళలో ఆహ్వానం స్పష్టంగా కనిపిస్తోంది అతనికి. అయినా తొందరపడలేదు ధ్రువ్. ఈ టీషర్ట్ నా ఎదురుగా తప్ప పబ్లిక్లో వేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను, సీరియస్గా చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా తన టీషర్ట్ వైపు చూసుకుని చప్పున అతని వైపు చూసింది. అల్లరిగా నవ్వుతున్నాడు అతను. ధ్రువ్ సిగ్గుగా పిలిచింది చప్పున తలదించుకుని. ఆమె చేతులు టీషర్ట్ అంచుని మెలిపెడుతున్నాయి. ఐ లవ్ యూ నభా, కానీ బిఫోర్ యూ సే ఎస్ ఆలోచించుకో బాగా. నా లైఫ్, నా ఆలోచన విధానం నేను ఆర్మీలో ఉన్నట్టుగానే ఉంటాయి. వన్స్ ఎ సోల్జర్ ఆల్వేస్ ఎ సోల్జర్. అతను చెప్పడం పూర్తిగానే లేదు. ఆమె అతన్ని బలంగా అల్లుకుపోయింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది, ఐ లవ్ యూ కల్నల్ సాబ్. ఇక నుంచి మిమ్మల్ని ఇలానే పిలుస్తాను, నా కల్నల్ సాబ్. ఇక ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. మిమ్మల్ని ఈరోజు సెడ్యూస్ చేయడానికి సిద్ధమై వచ్చాను. సిగ్గుగా నవ్వుతూ అతని మెడ వంపులో తలదాచుకుని చెప్పింది. సెడ్యూస్ చేయడానికి నువ్వు ప్రత్యేకమైన తయారీ చేసుకోవాల్సిన అవసరం లేదు నభా. దించిన ఆ పెద్ద పెద్ద కనురెప్పలు ఒకసారి మెల్లగా పైకి లేపి నన్ను చూస్తే చాలు, ఐఎమ్ గాన్ అన్నాడు నవ్వుతూ. ఆమె మెల్లగా తన తల ఎత్తి అతని పెదవులు అందుకోబోయింది. అప్పుడు మోగింది అతని మొబైల్. అబ్బా, ఎవడో గాని ఏం టైమింగ్ రా అని తిట్టుకున్నాడు ధ్రువ్. ఆలు అయి ఉండొచ్చు కల్నల్, అతనికి కొద్దిగా దూరం జరుగుతూ అంది. అంతలో పవర్ పోయినట్టుగా ఆ నీలిరంగు బల్బ్ ఆరిపోయింది. ఇల్లంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. నభ భయంగా ధ్రువ్ని హత్తుకుంది. ధ్రువ్ హియర్ ఆన్సర్ చేశాడు అతను. అటు నుంచి అర్ణవ్ కంఠం ఆందోళనగా వినిపించింది. గరుడపల్లి సంస్థానం. సమయం రాత్రి 10 గంటలు. దీపాంకర్ అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. నాకు తెలుసు ఆ నిహార్గాడు ఏదో కొంప ముంచే పనిలో ఉన్నాడు, కోపంగా అన్నాడు తండ్రి వైపు చూసి. ఆవేశం అనర్థదాయకం. నాకు చెప్పకుండా వాడిని చంపే ప్లాన్ వెయ్యడం నీ తప్పు. ఇప్పుడు వాడు అలర్ట్ అయిపోయాడు. కొడుకుని తీవ్రంగా మందలించాడు శంకరం. అక్కడే సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుని ఎదురుగా ఉన్న టీపై మీద కాళ్ళు తన్ని పెట్టుకుని చిన్నగా ఊపుతూ కళ్ళు మూసుకుని చేతిలో ఉన్న గాజు గ్లాస్లో శివాజ్ రీగల్ విస్కీని చప్పరిస్తున్నాడు ధనుష్కోటి. అతను రోజుకి 3 పెగ్గుల విస్కీ, అది కూడా శివాజ్ రీగల్ మాత్రం తాగుతాడు. డాక్టర్ ఒక పెగ్గుతో సరిపెట్టమన్నాడు. లేకపోతే పైకి పోవడం ఖాయమని ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకే ఫుల్ బాటిల్ నుంచి 3 పెగ్గులకి తగ్గించేశాడు ధనుష్కోటి. ఆ 3 పెగ్గులనే చూసుకుని తాగుతాడు. ఇప్పుడు ఆ తన్మయత్వంలోనే ఉన్నాడు. 2వ పెగ్గులో ఆఖరి 4 చుక్కలు మిగిలాయి. అవి అయ్యాక నాలుగుతో పెదవి అంచున కారుతున్న విస్కీ చుక్కని ఆబగా నాకాడు. అప్పుడు తన దృష్టిని తండ్రి కొడుకులిద్దరి వైపు తిప్పాడు. నా కోసం ఎవరైనా వచ్చారా అడిగాడు. అతని కంఠం పీలగా ఉన్నా కానీ 2 పెగ్గులు పుచ్చుకున్నందువల్ల ఆహ్లాదకరంగా ఉంది. కానీ అతని గురించి తెలిసిన వాళ్ళెవరూ 3వ పెగ్గు అతని పూర్తి చేశాక చుట్టుపక్కల ఎక్కడా ఉండరు. కారణం, మన్నాడు రాత్రి వరకు తాను మళ్లీ మందు ముట్టుకోలేడన్న బాధతో చాలా ఫౌల్ మూడ్లో ఉంటాడతను. ఆ చికాకులో చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి ప్రాణాలు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయం తెలియని దీపాంకర్ విసుగ్గా చూశాడు అతని వైపు. శంకరం మాత్రం మాట్లాడలేదు. వచ్చారా లేదా తన వాచ్ చూసుకుంటూ ఈసారి కొంచెం అసహనంగా అడిగాడు. లేదు, వినయంగా సమాధానం చెప్పాడు శంకరం. ధనుష్కోటి పక్కన నిలబడిన నౌకరు వైపు చూశాడు. అతను బట్లర్ యూనిఫామ్లో ఉన్నాడు. గబగబా వచ్చి 3వ పెగ్ ఫిక్స్ చేసి ఇచ్చాడు. ధనుష్కోటి గురించి తెలియని అతను ఐస్ క్యూబ్ వెయ్యబోయాడు. మొదటి 2 పెగ్గులు మాత్రమే 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగుతాడతను. 3వ పెగ్ రా తాగుతాడు. అది తెలుసుకోకుండా పెగ్ ఫిక్స్ చేస్తున్న అతని వైపు వేగంగా కదిలాడు ధనుష్కోటి. ఒక ఊబకాయం ఉన్న వ్యక్తి అంత వేగంగా కదలగలడని కలలో కూడా ఊహించలేదు దీపాంకర్. నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. శంకరం స్పందించేలోపుగా ఆ గాజు గ్లాసుని ఆ పనివాడి చేతి మీద బలంగా కొట్టాడు.
వెర్రగా కేకపెట్టాడతను. గాజు పెంకులు అరచేతి వెనక భాగంలో నుంచి ముందు భాగంలోకి పొడుచుకు వచ్చాయి. భయంతో కళ్ళు పెద్దవయ్యాయి దీపాంకుర్కి. అడ్డు వెళ్లబోయిన అతన్ని కళ్లతోనే వారించాడు శంకరం. ధనుష్కోటి ఒక సైకో అని అతనికి బాగా తెలుసు. అందుకే వేరే నౌకరికి సైగ చేసి గాయపడిన వాడిని అక్కడి నుంచి పంపించేశాడు. అనవసరంగా ఒక పెగ్గు వృధా అయిపోయింది. నాలిక చప్పరిస్తూ బాధపడిపోయాడు ధనుష్కోటి. కొత్త నౌకరు జాగ్రత్తగా రా ఫిక్స్ చేసి ఇచ్చాడతనికి. గుడ్ మెచ్చుకుని తిరిగి యథాస్థానంలోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకున్నాడతను. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారందరూ. అర్ధరాత్రి దాటుతుండగా ఆ మ్యాన్షన్ వరండా ముందు ఆగింది ఒక నల్లని ఎస్యూవి. ధనుష్కోటి ఎదురు చూస్తున్న వ్యక్తిని అక్కడ దింపి ఆ వెహికల్ అక్కడి నుంచి క్షణాల్లో మాయమైంది. వాట్? అపనమ్మకంగా కంఠంలో నుంచి అరుపులా వచ్చింది ధ్రువ్కి. నిశ్శబ్దంగా ఉండడంతో అటు నుంచి అర్ణవ్ మాటలు స్పష్టంగా వినిపించాయి నభకి. అరుణ్ ఎక్కడా కనిపించలేదు. ఏ హాస్పిటల్లోనూ అడ్మిట్ కాలేదు ఈ చుట్టుపక్కల. ఇంట్లో లేడు ఆందోళనగా చెప్పాడు అర్ణవ్. పారిపోయి ఉంటాడు పిరికి వెధవ అన్నాడు. కానీ ధ్రువ్కి నమ్మకం లేదు. ఎక్కడో దాక్కుని హఠాత్తుగా దాడి చేసే రకం వాడు. జాగ్రత్తగా ఉండండి ధ్రువ్. నభ ఆలహ్యల కన్నా ముందు మీరు వాడికి టార్గెట్. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తాడు హెచ్చరించాడు ధ్రువ్ని. ఆల్రెడీ మొదలుపెట్టాడని చెప్పలేదు ధ్రువ్ అతనికి. నభని మరింత దగ్గరికి తీసుకున్నాడు ఆమె భయాన్ని పోగొట్టడానికి. పోలీసులు వెతుకుతున్నారు కానీ వాళ్ళు పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు సాలిడ్ ప్రూఫ్ దొరికే వరకు. ప్రైవేట్ సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవచ్చు కావాలంటే సందేహిస్తూ అన్నాడు. ధ్రువ్ రిటైర్డ్ కల్నల్ అని తెలుసు కాబట్టి సంకోచించాడు. నో థ్యాంక్ యూ అర్ణవ్, నేను డీల్ చేస్తాను అని మరికొంతసేపు మాట్లాడి కాల్ ఎండ్ చేసేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం భయంగా అడిగింది నభ అతనికి దూరం జరుగుతూ. ముందు నీ పొట్ట ఆకలి తీర్చాకే ఏమైనా చేసేది ఆమె పెదవుల వైపు చూస్తూ అన్నాడు నవ్వుతూ. బయట వెలుగుతున్న లైట్ల వెలుతురు లోపలికి పడి చీకటిని తరమడానికి ప్రయత్నిస్తోంది. మసక వెలుతురులో అతని సిల్హౌట్ చూడగానే ఆమె గుటకలు వేసింది. 10 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తిన అనుభూతి కలిగింది ఆమెకి. గొంతు తడారిపోయింది. ఎద ఎగసిపడుతోంది. ఊపిరితిత్తులలో ఉన్న గాలి ఒక్కసారిగా గోడలని చీల్చుకుని బయటికి వచ్చేస్తుందేమో అనిపించింది. వెన్నులో నుంచి జలధరింపు శరీరమంతా పాకింది. అరుణ్, పవర్ కట్, అర్ణవ్ ఫోన్ కాల్ అన్నీ మర్చిపోయింది ఆ క్షణంలో. ఆమె కళ్ళకి ఎదురుగా 6 అడుగుల పొడవు, పసిమి ఛాయ, మెలితిరిగిన మీసాలు, విశాలమైన ఛాతీ, సన్నని నడుము, వెడల్పు భుజాలు కలిగి కళ్ళతో నవ్వుతూ తననే చూస్తున్న ధ్రువ్ తప్ప వేరే ఎవ్వరూ గుర్తు లేవు. ఆమె మెల్లగా అతని వైపు అడుగులు వేసింది. నన్ను ముద్దు పెట్టుకోండి ధ్రువ్, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకుండా చెప్పింది. అతను ఆమె వైపు పరీక్షగా చూశాడు. నభా, అలసిపోయావు, యు షుడ్ ఈట్ ఫస్ట్ సౌమ్యంగా అన్నాడు ఆమె చెక్కిలి నిమురుతూ. నో, మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి ముందు పట్టుదలగా అంది. మాట వరుస కంటే నిజంగానే నన్ను డిన్నర్గా తినేసేలా ఉన్నావే అన్నాడు నవ్వుతూ. అప్పుడు కదిలింది నభ వేగంగా. అతనికి దగ్గరగా జరిగి మెడ చుట్టూ చేతులు వేసి మునివేళ్లపై నిలబడి అతని పెదవులని తన పెదవులతో సున్నితంగా అద్దింది. కళ్ల ముందు మెరుపు మెరిసినట్టయింది ధ్రువ్కి. ఆమెతో ముద్దు చాలాసార్లు ఊహించుకున్నాడు. ఆమె మెత్తని శరీరం తనని అల్లుకుపోవడం గురించి ఎన్నోసార్లు కలలు కన్నాడు. కానీ కలకి ఊహకి వాస్తవానికి అసలు పొందనే లేదు. ఇది అసలు అతను ఊహించలేని హాయి. పండువెన్నెలలో స్నానమాడుతున్నట్టు, తొలకరి జల్లులో తడిసి ముద్దవుతున్నట్టు, మెత్తని పచ్చిక మీద మేను వాల్చినట్టు ఇంకా ఎన్నెన్నో అనుభూతులని కలిగించింది ఆమె వెచ్చని పెదవుల స్పర్శ. ఆమెలో సంకోచం, బిడియం, అతనిలో కోరికని తట్టిలేపాయి. చెయ్యనా మాననా అన్నట్టుగా తన లేత గులాబీ రంగు నాలికతో అతని కింది పెదవిని తాకనట్టుగా తాకేసరికి అతని చెంపల్లో నుంచి వెచ్చని ఆవిరి పొంగి వచ్చింది. అయినా కదలలేదతను. అలానే ఆమెను చూస్తూ నిశ్చలంగా నిలబడ్డాడు. తన మీద తనకి అదుపు ఉండాలని అనుకున్నాడతను. అదుపు తప్పితే పరిస్థితి మరొకలా ఉంటుంది. అందుకు అతను సిద్ధంగా లేడు. బహుశా ఆమె కూడా తయారుగా ఉండదని అతని ఉద్దేశం. ఆమె మరింతగా అతనికి దగ్గరగా జరిగి అతని కింది పెదవిని తన మునిపంటితో గట్టిగా వత్తింది. అతని మీద అతనికి అదుపు తప్పిన క్షణమది.
అతను తీసుకున్న నిర్ణయం గాల్లో కలిసిపోయింది. నభా అంటూ ఆమె పెదవులను అందుకుని రుచి చూశాడు. అలా ఎంత సమయం గడిచిందో తెలీదు. హఠాత్తుగా ఆ నిశ్శబ్దంలో ఎవరో పరుగు పెడుతున్న శబ్దం వినిపించింది ధ్రువ్కి. అలర్ట్ అయ్యాడతను. నభకి దూరంగా జరిగేలోపుగా పెద్దగా శబ్దం వచ్చింది. కింద నుంచి ఏవో గిన్నెలు కింద పడినట్టుగా. ఉలిక్కి పడి అతనికి దూరం జరిగింది నభ. ఆమె కన్ఫ్యూజన్లో ఉందని అర్థమైంది అతనికి. తాను తేరుకున్నంత వేగంగా ఆమె తేరుకోలేదు. నభ, నా వైపు చూడు. తన అరచేతిలో ఆమె చెక్కలి ఆనించుకుని మృదువుగా ఆజ్ఞాపించాడు. మెల్లగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఎవరో బేకరీలోకి ప్రవేశించారు. నేను చూసి రాబోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి రాకు, సరేనా? మార్ధవంగా అడిగి ఆమె తల ఊపాక ఆమె పెదవులను ముద్దాడి వేగంగా మెయిన్ డోర్ వైపు నడిచాడు. తలుపు వేసుకున్నభా హెచ్చరించి స్విచ్లు ఆన్ చేసి మెట్ల వైపు నడిచాడు. ఆమె మెల్లగా తలుపు మూసి లాక్ చేసుకుని అక్కడే నిలబడిపోయింది. ధ్రువ్ వెనకే వెళ్లాలని ఎంతగా అనిపించినా వెళ్లలేదామె. నదీం విషయంలో అతను ఇప్పటికీ ఎంత నరకం అనుభవిస్తున్నాడో ఆమెకి తెలియనిది కాదు. కిందకి వెళ్ళి అతనికి సాయం చేయకపోగా భారంగా మారితే కష్టం. అందుకే కాలు కాలిన పిల్లల అటూ ఇటూ తిరుగుతూ గడిపేసింది. పావుగంట గడిచినా పైకి రాలేదు ధ్రువ్. ఆమె తన మొబైల్ సాయంతో క్యాండిల్స్ వెతికి వెలిగించి వంటగదిలోకి నడిచింది. ఏదో ఒక పని చెయ్యకపోతే ధ్రువుని వెతుక్కుంటూ కిందకి వెళ్ళిపోతుంది తను. అలాంటి పిచ్చి పని చేసి అతన్ని ప్రమాదంలోకి నెట్టలేదు. అందుకే వంట మీద ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. తనకి వంట బాగానే వచ్చు. పీజీలో ఉండకముందు ఇంట్లో వంట తానే చేసేది. అందుకే చకచకా ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచి లోపల ఏం ఉన్నాయో చూసింది. కూరలు బాగానే ఉన్నాయి. తనకి కావలసినవి తీసుకుంది. మనసు మొత్తం వంట మీద పెట్టేసింది. తను ఎక్కడ ఉందో ఎందుకు ఉందో ఆలోచించడం మానేసింది. అరగంట పోయేసరికి వంటగది ఘుమఘుమలతో నిండిపోయింది. వంట పూర్తయి టేబుల్ అరేంజ్ చేసేసరికి గంట పట్టింది. ధ్రువ్ ఇంకా పైకి రాలేదు అన్న ఆలోచనని పక్కకి తోసేసింది. గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. హఠాత్తుగా లైట్లు వెలగడంతో కళ్ళు మూసుకుంది నభ. వెళ్లేప్పుడు ధ్రువ్ స్విచ్ వేసి వెళ్లడం జ్ఞాపకం వచ్చింది. అతను ఎంత దూరం ఆలోచిస్తాడో తెలిసి ప్రేమగా నవ్వుకుంది. కరెంటు వచ్చిందని అర్థమైంది ఆమెకి. సోఫాలో ముడుచుకుని పడుకుంది. అలసిపోవడంతో మాగన్నుగా నిద్ర పట్టింది. అలా ఎంతసేపు పడుకుందో తెలీదు. కింద నుంచి ధ్రువ్ పైకి వచ్చి తలుపు తట్టినా ఆమె తలుపు తీయకపోయేసరికి క్షణాల్లో బయట నుంచి తలుపు ఓపెన్ చేసి లోపలికొచ్చాడు. అలసటగా ఉంది అతనికి. కింద బేకరీ అంతా చెత్త చేసి మరీ వెళ్ళాడెవడో. తను కిందకి వెళ్లేసరికే లోపల ఐటమ్స్ అన్నీ చెల్లాచెదురు చేసేశాడు వచ్చినవాడు. తను లోపలికి వెళ్తుంటే తనని పక్కకి నెట్టి వేగంగా బయటికి పారిపోయాడు. చూడడానికి అది దొంగతనంలా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అర్ణవ్కి కాల్ చేసి చెప్పాడు. పాపం అతను వెంటనే వచ్చాడు. పెద్దగా పోయిన వస్తువులేం లేవు, కానీ బేకరీ ఐటమ్స్ తయారు చేయడం కోసం పెట్టిన రా మెటీరియల్ అంతా పాడు చేసేశాడు. వాడు విలువైన వస్తువుల కోసం కానీ తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని కానీ వెతికాడు, కానీ ఏమీ దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్తో అంతా పాడు చేసి వెళ్ళాడని ఒక తీర్మానానికి వచ్చారు పోలీసులు. కానీ తన ఆలోచన వేరే విధంగా ఉంది. అర్ణవ్ అనుమానం కూడా అదే అని అర్థమైంది అతనితో మాట్లాడాక. కానీ పోలీసుల దగ్గర ఏమీ అనలేదు తామిద్దరూ కూడా. బేకరీని రేపు తీయడానికి లేదు. మళ్ళీ అంతా ఒక దారికి వచ్చి బేకరీ ఓపెన్ చేయడానికి కనీసం 2 రోజులు పడుతుంది. అది ఆ అరుణ్ గాడి పని అని తనకి ఖచ్చితంగా తెలుసు. నీహార్కి కాల్ చేశాడు, కానీ ఏ పనిలో ఉన్నాడో కానీ ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆలూకి మెసేజ్ పెట్టాడు, రేపు బేకరీ క్లోజ్డ్ కాబట్టి కంగారు పడి రావద్దని. ఆమె చూసుకుని రెస్పాండ్ అవ్వడానికి రేపు ఉదయం అవుతుంది. అప్పుడు చెప్పచ్చు అసలు విషయం అనుకున్న ధ్రువ్ అలసటగా ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు నభ భయాన్ని ఎలా పోగొట్టాలా అన్న ఆలోచనలో ఉన్న అతనికి చిన్న షాక్నే ఇచ్చింది ఆమె. మెల్లగా తలుపు లోపల నుంచి లాక్ చేసి ఆమె దగ్గరికి అడుగులు వేశాడు. అప్పుడే నీళ్లలో నుంచి ముంచి తెల్చిన కలువ పువ్వులా ఫ్రెష్గా ఉంది. ఇంతకుముందు తను ఇచ్చిన టీషర్ట్ స్వెట్ ప్యాంట్లో ఉంది. అప్పుడు గమనించాడు అతను ఘుమఘుమలాడుతున్న వంటల సువాసనలు. ఆమె వంట చేసిందని అర్థమైంది అతనికి. అసలు తన వెనకే కిందకి వచ్చేస్తుందని ఊహించాడతను. రాలేదు. గుడ్ అనుకున్నాడు. పైన టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉందేమో అని వర్రీ అవుతూ వచ్చాడు. కానీ షీస్ సంథింగ్ డిఫరెంట్. మై నభ అనుకున్నాడు ప్రేమగా. ఆమెని తట్టి లేపాలి అనిపించలేదు. వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మెల్లగా ఆమె పెదవుల మీద తన పెదవులని ఆనించాడు. మెల్లగా కళ్ళు విప్పిన నభ
తీయగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.